మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బతికే ఉన్న వ్యక్తిని మార్చురీలో భద్రపరిచింది వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని శవమని భావించి రాత్రంతా మార్చురీలోనే ఉంచి తాళం వేశారు. ఉదయం మార్చురీ శుభ్రం చేస్తున్న స్వీపర్ గమనించి సూపర్వైజర్ రాజుకు సమాచారం ఇచ్చాడు. ఆయన వెంటనే అవుట్ పోస్ట్ పోలీసులకు తెలియచేయగా టౌన్ ఎస్ఐ వచ్చి ఆ వ్యక్తిని మార్చురీ నుంచి బయటకు తీసి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆ వ్యక్తి జయ్యారం గ్రామానికి చెందినటువంటి టాక్సీ డ్రైవర్ రాజు అని గుర్తించారు. 3 రోజుల క్రితం ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి వచ్చిన ఆయనకు అటెండర్ లేకపోవడం, ఆధార్ కార్డు లేకపోవడంతో అడ్మిట్ చేసుకోలేదు. నిత్యం పర్యవేక్షించాల్సినటువంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్ఎంఓ జగదీష్ పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు నిత్యం పునరావృతం అవుతున్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నింటికి తీసుకొచ్చి మీరు పొద్దునట్టు? నిన్నెప్పుడు తీసుకుపోయారు? నిన్న ఎవరున్నట్టు డ్యూటీలో? డబ్బులు లేవు ఎట్లా అని చెప్పేసి ఇది పోవడం చెప్పి ఈయన ఆగిపోయినా. ఈయన ఆగిపోయి ఈ క్యాంటీన్ కాడ పడుకుంటున్నా. 3 రోజులు పడుకున్నా. అయితే నాకు ఇది తుండి లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా మూత్రం వచ్చినట్టే తెలుస్తుంది. పాయింట్లోనే పోతున్నా. పాయింట్లో పోతుంటే 2 రోజులు పోయేసరికి పెళ్ళి వచ్చిందని చెప్పేసి తీసి వీళ్ళు మార్చి గేటు ముందు వేసారు. ఓకే, వేసిన తర్వాత మనం నైట్ తీసుకుపోయి లోపల వేసారు మార్చరీనా. తర్వాత ఏమైంది? తర్వాత పోలీసులు తీసుకొచ్చి లోపల నైట్ మొత్తం అలానే ఉన్నాం. ఎందులో వేసి నిన్ను? అందులో దేని మీద పండబెట్టిండు? కిందనే వేసి వచ్చారు. దేనికోసం వేసిల్లు అందులో తెలియదు. తినమని వేసిల్లా? చనిపోయిన కింద లెక్క వేసారు. మరి నిన్న ఎవరు చూసిల్లు? ఈ ఊకే వాళ్ళు చూసి పోలీసులకు ఇబ్బంది ఇస్తే వాళ్ళు వచ్చి నేను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి